హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను మీ నవీన. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఇవాల్టి వ్లాగ్లో ఇక్కడ నేను మీకైతే ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ అయితే చూపించబోతున్నాను. అది ఎక్కడో కాదు, మన తెలంగాణలోనే. ఆల్సో రీసెంట్ డేస్ లో చాలా చాలా వైరల్ అయింది మినీ మాల్దీవ్స్ అని చెప్పేసి. ఆ ప్లేస్ లో అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. లిటరలీ ఆ రోజు అయితే ఫుల్ రెయిన్ పడుతుంది. క్లైమేట్ అయితే అసలు ఎంతో బాగుండిందో. ఆల్సో అన్ప్లాన్డ్ వెకేషన్కి వచ్చినట్టయితే ఫీల్ అయ్యాను. బికాస్ వీ రియల్లీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. సరదాగా అలా టూరిస్ట్ ప్లేస్ ని ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాము. మనం ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడైతే చూడండి. మేం సరదాగా అలా బయట కూర్చొని ఈ చల్లగాలికి లంచ్ చేద్దామని అనుకున్నాము. అనుకోకుండా మా మామయ్య గారి స్టూడెంట్ ఒక అతను అక్కడ ఉన్నాడు. లంచ్ చేయడానికి ప్లేస్ చూస్తున్నాం, ఎక్కడైనా మంచి స్పాట్ ఉందా అని అడిగారు. రియల్లీ సో స్వీట్ ఆఫ్ హిమ్. రివర్ కి పక్కనే ఇలా చైర్స్ అండ్ టేబుల్ అరేంజ్ చేసి మాకు ఇచ్చాడు. ఎంత బాగా అనిపించిందో అసలు. ఆ ఫీలింగ్ అయితే అసలు సీరియస్లీ గైస్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అన్నమాట. హ్యాపీగా తినేసి బయలుదేరాము. వెళ్లే దారిలో పూల్ రూమ్స్ అని ఒక బోర్డు అయితే కనిపించింది. టూరిస్ట్ కోసం ఇలా ఇండివిజువల్ రూమ్స్ అయితే కట్టించారు. చాలా బాగుంది. ఆల్సో రూమ్ లోనే ఇన్బుల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. నియర్ టు రివర్ ఓపెన్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. చాలా క్రియేటివ్ గా డిజైన్ చేశారు. చాలా బాగుంది. ప్రైవసీ కావాలంటే కర్టన్స్ వేసేసుకొని బయట ఓన్లీ టాప్ పార్ట్ మాత్రమే ఓపెన్ గా ఉండేలాగా డిజైన్ చేశారు. బడ్జెట్ లో ఒక టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళి ఒక ఇండియన్ కైండ్ ఆఫ్ మాల్దీవ్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇక్కడ దొరుకుతుంది. సో ఇంకా అలా ప్లేస్ ని మంచిగా ఎంజాయ్ చేస్తూ అండ్ క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ మా చుట్టూ కప్పుకున్న ఈ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఒక గుడ్ పాజిటివ్ వైబ్ తో అయితే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తున్నాము. నాకైతే నేచర్ కి దగ్గరగా ఉండాలంటే చాలా చాలా ఇష్టం. ఆల్సో ఎవరైనా మీలో హైదరాబాద్ లో ఉండే వాళ్ళైతే తప్పకుండా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. ఐ బెట్ మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. లుక్ ఎట్ దిస్ సరౌండింగ్స్ గైస్. అసలు ఎంత బాగుందో. చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ అండ్ ఫార్మ్స్ అన్నమాట. కొండల మీద ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక నేచర్ కి దగ్గరగా ఉండాలంటే నాకు ఎంతో ఇష్టం. చాలా చాలా ఇష్టం అన్నమాట. ఎక్కడ ఆపాలనుకుంటే అక్కడ ఆపుకుంటూ ఏది కనిపిస్తే అది తీసుకుంటూ దట్ డే వాస్ రియల్లీ సో అమేజింగ్ అన్నమాట. ఎంత ఎంత బాగుందో అసలు. ఇప్పటికి తలుచుకున్నా కూడా ఆ ఫీలింగ్. ఈ ట్రిప్ ఇలానే గుర్తుండిపోవాలని అక్కడక్కడ ఆపి ఫొటోస్ అయితే తీసుకున్నాము. అర్ణవ్ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇలాంటి అన్ప్లాన్ ట్రిప్స్ ఏ భయం లేకుండా మేమైతే వెళ్ళిపోవచ్చు. బికాస్ మా అర్ణవ్ చాలా చాలా సపోర్టివ్ అన్నమాట. ఏ మాత్రం విసిగించాడు. ఎక్కడికి తగినట్టు అక్కడ ఒదిగిపోతాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ కూలెస్ట్ ట్రిప్ అన్నమాట. వి రియల్లీ హ్యాడ్ సో మచ్ ఫన్. సో ఆ రోజు వర్షం పడుతుందని చెప్పాను కదా. వెళ్లే దారిలో ఒక ముసలావిడ వర్షంలో తడవకుండా తల మీద ఒక క్లాత్ వేసుకొని సీతాఫలాలు అయితే అమ్ముతున్నారు. ఇందులో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అసలు అప్పుడు సీతాఫల సీజన్ కాదు. సో ఇంకా అలా తీసుకున్నామన్నమాట. ఇంత వర్షంలో కూడా ఇద్దరు ఫార్మర్స్ 2 ఎద్దులు వేసుకొని ఎలా దున్నుతున్నారో చూడండి. అందుకే ఫార్మర్స్ ఆర్ రియల్లీ రియల్లీ గ్రేట్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.